కేసీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేసింది సిట్. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ ఉండనుంది. నందినగర్ కేసీఆర్ నివాసానికి నోటీసులు అంటించింది సిట్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించేందుకు సిట్ నిరాకరించింది. నందినగర్ నివాసంలో కేసీఆర్ అందుబాటులో ఉండాలని కూడా సిట్ చెప్పింది. మా రికార్డుల్లో నందినగర్ అడ్రస్సే ఉంది అంటూ కూడా సిట్ దానికి సంబంధించినటువంటి నోటీసుల్లో పేర్కొంది. ఫామ్ హౌస్ అడ్రస్ లేదు కాబట్టి అక్కడ విచారించలేమని చెప్పింది. విచారణ పరికరాలను ఫామ్ హౌస్కు తీసుకువెళ్లలేమంటూ కూడా సిట్ చెప్పింది. విచారణకు అందుబాటులో ఉండాలని కోరింది సిట్. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను విచారించింది సిట్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నందినగర్లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ ఉండేటువంటి అవకాశం ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3 గంటలకు ఏ విధంగా ఉండబోతోంది? దీనికి సంబంధించి కేసీఆర్ మరొక పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారనేటువంటి రకరకాలైనటువంటి వార్తలు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అయినటువంటి ఏదైతే మరోసారి నోటీసులు ఇచ్చారు. నిన్న రాత్రి ఏదైతే నోటీసులు ఇచ్చిన తరుణంలో అక్కడ ఏదైతే నందినగర్ లో జూబ్లీహిల్స్ నందినగర్ లో ఎవరు లేకపోవడంతో అక్కడ గోడకు అంటించి సిట్ నోటీసులు అక్కడ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో గోడకు అతికించిన పరిస్థితి అయితే ఉంది. సో దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఫిబ్రవరి 1 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని అయితే వాళ్ళు స్పష్టం చేశారు. సో గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ సో ప్రస్తుతం నేను మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో ఉన్నా, నేను ఇప్పుడు రాలేను, సో మున్సిపల్ ఎన్నికల తర్వాత నేను అందుబాటులో ఉంటానని స్పష్టంగా చెప్పారు. ఆయన లేఖ పంపారు. సో ఆ లేఖలో నేను విచారణకు అనుకూలిస్తాను, విచారణకు సహకరిస్తాను, దాంతో పాటుగా సో నా స్వస్థలం ఇక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్, ప్రస్తుతం నేను ఇక్కడే ఉంటున్నాను, ఇదే నా సొంత ఇల్లు, సో ఇక్కడికే తదుపరి నోటీసులు పంపించాలని కూడా ఆయన చెప్పారు. కానీ నిన్న ఏదైతే నోటీసులు అక్కడ నందినగర్ లో ఇచ్చారో మాకున్నటువంటి అడ్రస్ లో నందినగర్ అడ్రస్ ఉంది, మాది ఎర్రవల్లి అడ్రస్ మా దగ్గర లేదు. సో నందినగర్ లో మీకు పాత అన్ని అడ్రస్లు కూడా నందినగర్ సంబంధించి ఉన్నాయి. సో అందుకే మేము ఇక్కడ ఇస్తున్నాం. మీరు 3 గంటలకి ఏదైతే ఫిబ్రవరి 1 ఆదివారం రోజున 3 గంటలకి మాకు అందుబాటులో ఉండాలి. సో ఏదైతే మాకు అడ్రస్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు అవైలబుల్ ఉండాలంటూ కూడా సిట్ నోటీసులు అయితే పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి రకరకాల వాదనలు వినబడతా ఉన్నాయి. అంటే 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంటది, అంటే పోలీస్ స్టేషన్ కి రాకుండా ఎగ్జంప్షన్ ఉంటది. కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ సంబంధించి వెళ్తారా వెళ్ళరా అనేది ఒక సస్పెన్స్ గా మారింది. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు కేసీఆర్ కోరిన విధానాన్ని వాళ్ళు తిరస్కరించారు. మేము నందినగర్ లోకే మేము వస్తాము, నందినగర్ లోనే విచారణ చేస్తాము, మాకు విచారణకు సంబంధించినటువంటి అన్ని పరికరాలు కూడా మేము ఫామ్ హౌస్ కు తేవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. సో మీరు 3 గంటలకి ఫిబ్రవరి 1 ఆదివారం 3 గంటలకి ఇక్కడ నందినగర్ లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్లు సంబంధించి అక్కడ ఉండాలి అంటూ కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఏదైతే ముఖ్యంగా ఈ నోటీసుల పైన పెద్ద ఎత్తున ఇప్పటికే దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఈ సిట్ సంబంధించి ఏదైతే నోటీసులు ఇచ్చారో కేసీఆర్ కూడా మరొక అడుగు వేసి అటు హైకోర్టుకు వెళ్ళనున్నారు అన్నట్లుగా ప్రస్తుతం అయితే సమాచారం వస్తుంది. హైకోర్టులో ఎందుకంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ముఖ్యంగా నేను మున్సిపల్ ఎన్నికల తర్వాత వస్తాను అని స్పష్టంగా చెప్పారు. సో దాన్నే దాఖలు చేస్తూ కూడా మరోసారి నోటీసులు ఇవ్వడం అనేది చట్టపరమైన వ్యతిరేకత అంటూ కూడా వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ అయితే చెప్తా ఉన్నాడు. సో ఈ అన్ని పరిణామాలు ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. సో ఇవన్నీ పరిణామాలు జరుగుతున్న తరుణంలో ముఖ్యంగా ఈ సిట్ నోటీసుల పైన పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఫస్ట్ సిట్ నోటీసులు ఇవ్వడం, దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ దానికి రిప్లై ఇవ్వడం, సో మళ్ళీ మరొకసారి ఈ సిట్ నోటీసులు ఇవ్వడం, మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఇదంతా ఒక రాజకీయంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు మరో విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి, కేసీఆర్ ఎక్కడైతే అవైలబిలిటీ ఆయన ముందు చెప్పారో అక్కడే విచారణ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరు ఏం చెప్పినా కానీ నందినగర్లో ఉండేటువంటి అవకాశం లేదని కరాఖండిగా కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఒకవేళ రేపు కానీ విచారణ లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళి
వారు దానికి సంబంధించినటువంటి అనుమతి తీసుకొని మున్సిపల్ ఎన్నికల తర్వాతే దీనికి సంబంధించినటువంటి విచారణకు హాజరయ్యేటువంటి సిచ్యువేషనే ఉంటుందని కూడా వారు కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్ గా ఈ విషయంలో, ఎందుకంటే ఇదంతా కూడా ఇటు లా అండ్ ఆర్డర్, అటు న్యాయ వ్యవస్థకి అంటే రాజ్యాంగబద్ధంగా జరిగేటటువంటి చర్య కాబట్టి దీంట్లో ముఖ్యంగా కేసీఆర్ అయితే హైకోర్టుకు వెళ్తారా, సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఫస్ట్ హైకోర్టుకు వెళ్లే సూచన అయితే కనబడతా ఉంది. హైకోర్టులో ఇది వేయనున్నారు. ఇది దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే వాళ్ళు ఆ పిల్ దాఖలు చేస్తారో, ఆ పిల్ దాఖలు చేసిన తర్వాత ఎంబటే దాన్ని విచారించాలని కూడా చెప్తారు. ప్రత్యేకమైన ఇది ఉంటది కాబట్టి సో దీనికి సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ కోరుతున్నది, సో ఆయన 65 సంవత్సరాలు పైన ఉన్నాడు కాబట్టి ఆయన ఏది కోరుకుంటే అదే చేయాలనేది చట్టంలో ఉంది అని ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి న్యాయవాది చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించిన ఆయన వాళ్ళ అడ్వకేట్ చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఇక్కడ పోలీసులు మాత్రం మేము నోటీసులు ఇచ్చాము, నోటీసుల్లో మాకు నందినగర్ అడ్రస్ మాత్రమే ఉంది కాబట్టి మేము నందినగర్ లోనే విచారణ చేస్తామంటూ వీళ్ళు కూడా అక్కడ మరి బిల్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికీ ఈ సిట్ నోటీసుల పైన ఇప్పటికీ కేసీఆర్ రిప్లై ఇవ్వలేదు. సో మొన్న ఏదైతే ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చినప్పుడు రిప్లై ఇచ్చారు. సో అదే విధంగా మరి రిప్లై ఏం ఇవ్వనున్నారు, డైరెక్ట్ గా మరి హైకోర్టుకు వెళ్ళనున్నారా ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా భద్రతా దృష్ట్యా, ఆయన వయసు దృష్ట్యా చూస్తే దాదాపు ఫామ్ హౌస్ లో వేస్తే కొంచెం బాగుంటది అనేది బీఆర్ఎస్ శ్రేణుల అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఇక్కడికి ఏదైతే హైదరాబాద్ కు రావాలంటే పెద్ద ఎత్తున కాన్వాయ్ ఉంటది, దానికి సంబంధించి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఆయనకు సంబంధించినటువంటి ట్రైన్లు వచ్చే అవకాశం ఉంటది. ఇదంతా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యే పరిస్థితి కూడా ఉంటది. ఎందుకంటే మనం గతంలో చూసినాం, ఏదైతే కేటీఆర్ గాని, హరీష్ రావు, సంతోష్ రావు విచారణ టైంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి పెద్ద ఎత్తున దానికి సంబంధించి అక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి వచ్చారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కనుక లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకూడదు అంటే మాత్రం సో దాదాపు ఫామ్ హౌస్ లోనే విచారణ చేస్తే బాగుంటది అనేది కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సో మరి ఎందుకు వాళ్ళు ఫామ్ హౌస్ ను రిజెక్ట్ చేశారు, సో నందినగర్ లోనే ఎందుకు పెడతా ఉన్నారు అనేది చూడాల్సిన అవసరం ఒకటి ఉంటది. మరి ఎందుకు వీళ్ళు ఫామ్ హౌస్ లోనే విచారణకు నేను సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ చెప్పాడు, దాని వెనుకాల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, రాజకీయంగా సంబంధించి ఏమైనా ఇది ఉందా అని చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నందినగర్ లో కనుక చేస్తే ఒకంత నందినగర్ లో చేస్తే ఇల్లు కూడా అక్కడ చిన్నగా ఉంటది, దానికి సంబంధించి అక్కడ చిన్న గల్లీగా ఉంటది. ఇంకొకటి ఎట్లాగో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే నందినగర్ లో పెద్ద ఎత్తున కలిగే అవకాశం ఉంది కాబట్టి మరి పోలీసులు అక్కడే ఎందుకు చేస్తామంటున్నారు, ఇటు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది కదా అనే కోణంలో కూడా ఒకసారి బీఆర్ఎస్ శ్రేణులు చూస్తా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇష్యూస్ పెద్ద ఎత్తున పెద్దవాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇవన్నీ మరి పోలీసులు పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే ఏంటి కేసీఆర్ ఓవరాల్ గా దీనిపైన ఎలాంటి రిప్లై ఇవ్వనున్నాడు ఈ నోటీసులకు సంబంధించి? సో ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారినాయి ప్రస్తుతం. ముఖ్యంగా ఏదైతే సిట్ నోటీసులు ఇస్తారు అని తెలిసినాక కూడా మరి ఎందుకు నందినగర్ లోని ఇల్లుకు మొత్తం కూడా తాళాలు వేసి ఉన్నాయి, అక్కడ ఎవరు ఎందుకు అందుబాటులో లేరు అనే ఒకటి కూడా చర్చనీయాంశంగా మారింది. సో దానికి సంబంధించి ఆ గోడకు అతికించడం కూడా మొత్తం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రైట్. ఇక కేసీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేసింది సిట్. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ ఉండనుంది. నందినగర్ కేసీఆర్ నివాసానికి నోటీసులు అంటించింది సిట్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించేందుకు నిరాకరించింది సిట్. ఇక నందినగర్ నివాసంలో కేసీఆర్ను అందుబాటులో ఉండాలని కూడా సూచించింది. మా రికార్డుల్లో నందినగర్ అడ్రస్సే ఉందంటూ కూడా చెప్పింది. ఇక ఫామ్ హౌస్ అడ్రస్ లేదు కాబట్టి అక్కడ విచారించలేమని క్లియర్ కట్గా చెప్పింది. విచారణ పరికరాలను ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళలేమన్నారు. ఇక విచారణకు అందుబాటులో ఉండాలని కోరింది సిట్. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను విచారించింది.